జగిత్యాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగిత్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జయంతి సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు విప్ శ్రీనివాస్ కు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం 10:30 మహాపూర్ణావతి కుంభోద్వాసన చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరముగా ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి శ్రవణ తిరుమంజనం ఫల పంచామృతాలతో రకరకాల పండ్లతో పండ్లరసాలతో స్వామివారికి అభిషేకం నిర్వర్తించుకొని అప్పుడే పుట్టినటువంటి ఆంజనేయ స్వామివారికి చక్కటి ఊంజలి సేవ ఉయ్యలో ఉంచి వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధ సంగీత తాళాలతో స్వామివారి సంతోషపెట్టడం జరిగింది. ఆ ఉయ్యాలలో ఊపినటువంటి స్వామివారి ఆ లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకొని తరించి ఉన్నారు. ఆ తదనంతరముగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు ఆంజనేయ స్వామివారితో సహా దేవాలయ ప్రవేశం చేసి మహాకుంభ ప్రోక్షణ చేయడం జరిగింది. ఈ 3 రోజుల యొక్క యజ్ఞ ఫలితాన్ని ఆంజనేయ స్వామివారికి అందించడమే కుంభ సంప్రోక్షణ కుంభ ప్రోక్షణ. హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా నూతన సంవత్సరం మొదటి రోజు వచ్చినట్టే కూడా ఇక కొండగట్టు రావాల్సిందే. ఆంజనేయ స్వామిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని కోరడంతో పాటు రాబో రోజుల్లో ఇలాంటి ఆటంకాలు రాకుండా చూడుతానని మనోధైర్యాన్ని పెంపొందించి ధైర్యాన్ని అందించి మరింత ముందుకు పోవడానికి వారి ఆశీస్సులు తీసుకొని పోవడం ఆనవాయితీ వస్తున్న క్రమంలో ఈరోజు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా రావడం